సో నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఈ ఎలక్షన్స్ ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దూకుడు మాత్రం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతానికి రాజ్ న్యూస్ లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. 5 మున్సిపాలిటీల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హాలియా మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. హాలియా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉంటే 11 వార్డులకు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఏకపక్ష విజయం కాంగ్రెస్ పార్టీ హాలియాలో సొంతం చేసుకుంది. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో 12 స్థానాలకు 6 కాంగ్రెస్ పార్టీ గతంలో కైవసం చేసుకొని సేమ్ మళ్ళీ అదే ట్రెండ్ మాత్రం కొనసాగిస్తోందని చెప్పాలి. గతంలో గెలిచినట్టుగానే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా దూకుడుగా వెళ్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. ఈవెన్ నల్లగొండ జిల్లాలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా. మరోవర్ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతూనే ఉంటుంది. గత వైఎస్ఆర్ అభిమానుల ఆ సెంటిమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటా ఉంటుంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో భారీ మెజార్టీ దిశగానే భారీ విజయాన్ని నమోదు చేసిందని చెప్పాలి. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫలితాల ప్రకారం 12 వార్డులకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 వార్డుల్ని కైవసం చేసుకొని నల్లగొండ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. మళ్ళీ ఆ పట్టును నిరూపించుకుందని చెప్పాలి. రైట్, గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్తే. 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 సో ఎట్లా చూస్తున్నారు రిజల్ట్స్ ని? పోటాపోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తోంది. ఎస్, అధికార పార్టీ కొంత లీడ్ హవా కొనసాగినా కానీ బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆ స్థాయిని మాత్రం కాపాడుతూ వస్తుంది, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషింది కనిపిస్తోంది. ఈవెన్ బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభావం కొనసాగుతుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అక్కడ నాయకత్వ బలం కూడా కలిసి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో కూడా నిజామాబాద్ లో మహా అయితే 2-3 స్థానాలతోనే అక్కడ మేయర్ పీఠాన్ని కోల్పోయింది, మున్సిపాలిటీని కోల్పోయింది. సో ఇప్పుడు కొంత ఎడ్జ్ కనిపిస్తుందా? ఎట్లా చూడొచ్చు, ఎట్లా చూస్తున్నారు ఈ ట్రెండ్? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, ముందు నుంచి కూడా మేము